ప్రతిదినం దేవునికి ప్రార్థన చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం. దేవుల్లో లేకుండా నువ్వు ఎంత దాన ధర్మం చేసినా నీ భక్తి వేస్ట్, నీ దాన ధర్మాలు వేస్ట్. నువ్వు అదే దేవుల్లో ఉండి దాన ధర్మం అంటే అక్కడ క్రియలు చూపి ఇక్కడ దేవుని, క్రియలు లేకుండా దేవుని యందు భక్తితో నీకు తోచిన క్రియ, నీకు తోచినంత మరి నువ్వు దేవుని మాటలు చెప్పి వాళ్ళకు పండో ఫలమో మంచి చెడ్డను అప్పుడు వాళ్ళకి అనేది అది ఒక రకమైన ప్రేమ అనిపిస్తుంది. ప్రియులారా, అది మనము నేర్చుకునే వారిగా ఉన్నాము. మరి కొన్నేళ్ళ వారిగా భక్తి కలిగిన కుటుంబంగా మనకున్నాము. ఈ భక్తి కలిగిన కుటుంబంగా మనము దేవునిలో ఆశీర్వదించబడాలి. అప్పుడు మనము దీవించబడతాం. ఎవరి గురించి నేర్చుకున్నాం? యెహోషువ గురించి నేర్చుకున్నాం, యోబు గురించి నేర్చుకున్నాం, మన అబ్రహాం గురించి నేర్చుకున్నాం, ఇసాక్ గురించి నేర్చుకున్నాం. మరి కొత్త నిబంధనలోకి వస్తే ఎవరి గురించి నేర్చుకుంటున్నాము? యెహోషువ గురించి నేర్చుకుంటున్నాం, యెహోషువ గురించి నేర్చుకున్నాం. అట్లా మరి బైబిల్ అంతా చూస్తే భక్తిని కలిగిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి నుంచి, తల్లి నుంచే భక్తి వస్తుంది. తల్లిదండ్రుల నుంచే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. తల్లిదండ్రుల నుంచే బిడ్డల మార్పు వస్తారు. తల్లిదండ్రులు తాగుబోతులైతే బిడ్డలు కూడా తాగుబోతులు. తల్లిదండ్రులు తాగుబోతులైతే బిడ్డలు కూడా తాగుబోతులు అవుతారు. కొడుకులు తాగుబోతులు అవుతారు, బిడ్డలు తాగుబోతులు అవుతారు, వచ్చిన కోడళ్ళు కూడా తాగుబోతులు. తింపియో అంపియో మనం చూడలేదా? మన మనలోకి వచ్చినాం. కాబట్టి ప్రియులారా, మనము భక్తి కలిగిన కుటుంబాన్ని మనము ఇవాళ ఎన్ని కుటుంబాలను చూసినాం? 4 కుటుంబాలు చూసినాం. ఈ 4 కుటుంబాల మాదిరిగా మనం జీవించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించబడను గాక. మరి ఈ సమయంలో మనము దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాల్గొంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డారా, ఇంకొచ్చేపు వాక్యం చెప్తుంది కానీ ఈ శరీరం సహకరిస్తలేదు. ప్రభు శరీరంలో, ఆయన రక్తంలో పాల్గొంటున్నాం. మరి ప్రభు శరీరం గురించి మనం ప్రార్థన. ప్రియ ప్రేమించిన నా ప్రియ శరీరములు కదా మార్చినావు ఆయన ప్రభా. నీ రక్తము మాకు త్రాక్షరసంగా మార్చినటువంటి ప్రభా. ఈ శరీరం తిరువారు నీ రక్తం చెప్పాను. ఎంత కాలు క్రితం వెళ్ళిన ఇప్పుడు నాకు చాలా నీరసం ఉంది, చాలా నీరసం. చెమటలు వస్తున్నాయి, సజెంటలు వస్తున్నాయి. నేను ఎక్కువసేపు నిలబడడానికి వస్తలేదు. ఆడ కూడా ఇంటికాడ బాగానే. కాబట్టి మనం కూడా విశ్వాసంలో భక్తిగా బ్రతకాలి. మరి ఇప్పుడు మనము చివరిలో ఉంటున్నాం. మరి కాన్ఫర్ అయ్యో